అనగనగనగా హిడింబుడు అనే పెద్ద రాక్షసుడుండేవాడు. అదే అడవిలో పాండవులు విశ్రాంతి తీసుకుంటున్నారు. మనుషుల వాసన గమనించిన ఆ హిడింబుడు తన చెల్లెలు హిడింబిని పంపి వాళ్ళను తీసుకురమ్మని చెబుతాడు. కానీ హిడింబి అక్కడికి వెళ్ళినప్పుడు భీముడి శౌర్యం మరియు రూపం చూసి అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. హిడింబి తన అన్న ఆజ్ఞను విరమించి భీముడిని హెచ్చరిస్తుంది. ఇక్కడ ప్రమాదముంది, వెంటనే వెళ్ళిపోండి అని చెబుతుంది. కానీ భీముడు భయపడకుండా అక్కడే నిలబడతాడు. హిడింబుడు కోపంతో అక్కడికి వచ్చి భీముడిపై దాడి చేస్తాడు. భీముడు అతనితో ఘోరంగా యుద్ధం చేసి చివరికి హిడింబుడిని సంహరిస్తాడు. ఈ సంఘటన తర్వాత హిడింబి తన ప్రేమను భీముడికి వ్యక్తం చేస్తుంది. కుంతీదేవి అనుమతితో భీముడిని వివాహం చేసుకుంటుంది.